మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత వల్లభనేని వంశీ విజయవాడ జైలు నుంచి విడుదలయ్యారు. వివిధ కేసుల్లో దాదాపు 137 రోజులుగా ఆయన జైల్లోనే ఉన్నారు. గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో వంశీని అరెస్టు చేసిన పోలీసులు ఆయనపై పలు స్టేషన్లలో 11 కేసులు నమోదు చేశారు. ఈ క్రమంలో నకిలీ ఇళ్ల పట్టాల కేసులో వంశీకి మంగళవారం నూజివీడు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఇప్పటి వరకు ఆయనపై నమోదైన భూ కబ్జా, గన్నవరంలో టీడీపీ కార్యాలయంపై దాడి, సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులతో సహా అన్ని కేసుల్లో కొన్ని రోజుల క్రితమే బెయిల్ రావడంతో ఆయన విడుదలయ్యారు. వంశీ విడుదల సందర్భంగా మాజీ మంత్రి పేర్ని నాని, తలసిల రఘురాం కూడా సబ్ జైలుకు దగ్గరకు వచ్చారు. సార్వత్రిక ఎన్నికల్లో గన్నవరం నియోజకవర్గంలో ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు నకిలీ ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారంటూ వంశీపై ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న వంశీ బెయిల్ కోసం నూజివీడు కోర్టును ఆశ్రయించారు. దీనిపై 4 వారాల క్రితమే వాదనలు ముగియగా మంగళవారం వంశీకి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. మరోవైపు వంశీకి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. మైనింగ్ కేసులో వంశీ ముందస్తు బెయిల్ పిటిషన్ రద్దు చేయాలని ఏపీ సర్కార్ దాఖలు చేసిన పిటిషన్పై విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది. అక్రమ మైనింగ్ పై దర్యాప్తు నివేదిక సీల్డ్ కవర్లో అందజేయాలని ఆదేశించిన సుప్రీంకోర్టు తదుపరి విచారణను ఈ నెల 17కు వాయిదా వేసింది. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి యశ్వంత్ అందిస్తారు. యశ్వంత్, రైట్. ఏపీ మాజీ గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి అయితే మాత్రం గంట క్రితమే మన విజయవాడ సబ్ జైలు నుంచి కూడా విడుదలయ్యారు. గత 140 రోజుల క్రితం నుంచి కూడా ఇటేపు జైల్లో ఉన్నటువంటి వంశీ అయితే మాత్రం తాజాగా అన్ని ఏదైతే కేసులు నమోదయ్యాయో అన్ని కేసుల నుంచి కూడా 11 కేసుల నుంచి కూడా విడుదలయ్యారని చెప్పుకోవచ్చు. ఈ ఫిబ్రవరి 16న ఏదైతే పోలీసులు హైదరాబాద్ లో అరెస్ట్ చేసి హైదరాబాద్ నుంచి కూడా ఏపీ తరలించి ఏపీలో కూడా కేసుల్లో అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి కూడా జైల్లో ఫిబ్రవరి 16న అయితే మాత్రం ఇటు అరెస్ట్ చేశారు చెప్పుకోవచ్చు. ఆ రోజు నుంచి నేటి వరకు కూడా 140 రోజులు కూడా జైల్లో ఉన్నటువంటి వంశీకి 11 కేసుల్లో కూడా 1/1కి బెయిల్ వస్తున్నప్పటికీ కూడా లాస్ట్ కి నిన్న ఈ రోజు కూడా ఏదైతే ఆ ఇల్లు అక్రమ పట్టాలు మంజూరు చేసినటువంటి కేసులో కూడా నూజివీడు కోర్టు అయితే మాత్రం బెయిల్ అయితే మంజూరు చేసింది. దీంతోనే ఈ బెయిల్ 11వ కేసు ఉన్నటువంటి ఈ బెయిల్ కూడా మంజూరు రావడంతోనే గంట క్రితమే విజయవాడ నుంచి అయితే మాత్రం విజయవాడ కోర్టు జైలు నుంచి అయితే మాత్రం వంశీ విడుదలయ్యారు. అంటే గత 140 రోజుల్లో కూడా ఈ కేసు అయితే విడుదల చేశారు. దీనిపై అయితే తక్షణమే విడుదల చేసినటువంటి ఆ కోర్టు వద్దకు మాత్రం ఇటు వంశీ సతీమణి పంకజం, అదేవిధంగా ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే ఉన్నటువంటి పేర్ని నాని, అదేవిధంగా ఎమ్మెల్సీ తలపల్లి రఘురాం, మాజీ ఎమ్మెల్సీ సింహాద్రి, రమేష్, కేఎల్ అడీలు, అదేవిధంగా వైసీపీ నేతలు కూడా జైలు వద్ద పెద్ద ఎత్తున చేరుకున్న తర్వాత కూడా ఆ వంశీని ఘనంగా బయట తీసుకొచ్చి అదేవిధంగా కూడా అతనికి స్వాగతం పలిగారు. 140 రోజులు ఉన్నటువంటి జైల్లో ఆ గంటువంటి అన్నిటిని కూడా పేర్ని నాని కానివచ్చు, అదేవిధంగా వైసీపీ నేతలు కూడా వంశీతో చర్చించారు. రానున్న రోజుల్లో కూడా ఇటేపు కూటమి అక్రమ కేసులు పెట్టి ఇబ్బందులు పెడుతున్న వారిపై సక్రమంగానే మళ్ళీ కోర్టు ద్వారానే తేల్చుకుంటామని కూడా చెప్పిన సందర్భం అయితే ఉంది. అదేవిధంగా ఈ కేసులన్నిటిపై కూడా ఇటు పేరునని కూడా అక్కడ కొంతమేర కూడా మాట్లాడిన సందర్భం అయితే ఉంది. ఏదైతే అక్రమ కేసులు పెట్టినటువంటి ఎంత వైసీపీ నేతలను ఇబ్బంది పెట్టినా కూడా రానున్న రోజుల్లో ఇలాగే జరుగుతుంటాయి అని చెప్పేసి కూడా అయితే పేరునని కూడా చెప్పుకుంటూ వచ్చిన పరిస్థితి ఉంది. అదేవిధంగా చూసినట్లయితే మాత్రం ఇప్పటికే కూడా ఈ 140 రోజుల్లో ఉన్నటువంటి వంశీ రానున్న రోజుల్లో మళ్ళీ గన్నవరం నుంచే ఎన్నికలకు ప్రచారానికి వెళ్తారు. రాజకీయాల్లో కూడా గన్నవరం నుంచే మొదలు పెడతాం అంటూ కూడా కొన్ని హాట్ కామెంట్స్ అయితే కూడా అక్కడ చేసిన పరిస్థితి అయితే ఉంది. మనం ఇంకా వీటన్నిటిపై కూడా ఇప్పటికే వైసీపీ నేతలు చేసినటువంటి ఆరోపణలు అన్నిటి ఏదైతే ఉన్నాయో వీటన్నిటికి కూడా ఉన్నప్పటికీ కూడా మళ్ళీ ఒకసారి ఏదైతే అక్రమ ఇళ్ల పట్టాలు మంజూరుతున్న కేసులో కూడా
ప్రభుత్వం ఇటేపు సుప్రీంకోర్టులో కూడా ముందస్తు బెయిల్ మంజూరు చేయకూడదని చెప్పేసి అయితే మాత్రం పిల్లు దాఖలు చేస్తే దానిపై కూడా ఇటు సుప్రీంకోర్టు అయితే మాత్రం కూడా కొట్టేసిన పరిస్థితి. ఏదో మైనింగ్ కేసులో వంశీ ముందస్తు బెయిల్ రద్దు చేయాలి అని చెప్పేసి అయితే మాత్రం ఏపీ సర్కార్ అయితే ఈ పిటిషన్ అయితే దాఖలు చేసింది. దానిపై కూడా విచారణ అయితే మాత్రం జూలై 2కి అయితే మాత్రం వాయిదా వేసింది. ఇప్పటికే విచారణ జరిపిన సుప్రీంకోర్టు అయితే మాత్రం జూలై 16కి అయితే మాత్రం వాయిదా వేసింది. అదేవిధంగా మైనింగ్ వాల్యుయేషన్ పై నివేదిక ఇచ్చిన తర్వాతే విచారణ జరుపుతామని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు అయితే మాత్రం ప్రభుత్వానికి అయితే ఆదేశాలు జారీ చేసిందని చెప్పుకోవచ్చు. దీంతో కూడా మైనింగ్ కేసులో తమ వాదనలు వినకుండా వంశీకి బెయిల్ ఇచ్చారని చెప్పేసి మాత్రం సుప్రీంకోర్టుకి అయితే మాత్రం ఇటు ప్రభుత్వ వాదనలు కూడా ప్రభుత్వ తరపున న్యాయవాది సిద్ధార్థ లోత్రా కూడా అయితే 195 కోట్ల రూపాయలు అక్రమ మైనింగ్ జరిగిందని చెప్పేసి అయితే మాత్రం అయితే ప్రభుత్వం ఏదైతే తెలిపిందో అన్నింటినీ కూడా ఫీల్డ్ కవర్ లో నివేదిక కూడా ఏసీ ఇస్తామని అయితే మాత్రం కోర్టుకు తెలియజేశారు ప్రభుత్వ తరపు నుండి లాయర్. ఈ క్రమంలో కేసు విచారణ జరిపిన తర్వాతనే వంశీపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి అయితే మాత్రం కూడా ఇటు కోర్టు ఆదేశించింది. అదేవిధంగా ఈ నెల 16వ వారికి అయితే మాత్రం కూడా దీనికి సంబంధించి కూడా వాయిదా చేశారు. అదేవిధంగా చూసుకున్నట్లయితే మాత్రం ఇప్పటికే నకిలీ పట్టాల కేసుల విషయంలో కూడా వంశీకి అయితే మాత్రం నిన్న నూజివీడు కోర్టు కూడా తనపై నమోదైన అన్నింటిలో కూడా దీంతోనే ఇప్పటికే విజయవాడలో రిమాండ్ ఖైదీగా ఉన్నటువంటి ఆ వంశీ కూడా అయితే మాత్రం విడుదలయ్యారని చెప్పుకోవాలి. దీంతో పాటుగా ఏదైతే చెప్పినటువంటి వాళ్ళు వైసీపీ నేతలు ఆరోపిస్తున్న వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో కూటమి సర్కారు సుప్రీం కోర్టులో చుక్క ఎదురైనప్పటికీ కూడా ఇలాంటివి బెయిల్ రద్దు పిటిషన్ కొట్టేయాలని చెప్పేసి అయితే ఏదైతే చేస్తారో వీళ్ళన్నిటిపై అక్రమాలు చేసిన అక్రమ కేసులు పెట్టి ఇంకెంతమంది వైసీపీ నేతలను ఇబ్బంది పెడతారు అని చెప్పేసి అయితే కూడా చెప్తున్నారు. అదేవిధంగా ఆ పేరుని మాట్లాడుతూ కూడా వల్లభనేని వంశీకి అనారోగ్యం ఉన్నప్పటికీ కూడా కూటమి సర్కారు వదిలిపెట్టలేదని చెప్పేసి అయితే కూడా చెప్తున్నారు. అదేవిధంగా చూసుకునేది మాత్రం ఇప్పటికీ కూడా ఎన్నో విధాలుగా వంశీని ఇబ్బందులు పెట్టాలని చూశారు. అదేవిధంగా మళ్ళీ రానున్న రోజుల్లో గన్నవరం నుంచే రాజకీయాలు చేస్తారు అని చెప్పేసి అయితే మాత్రం కూడా ఆ పేరుని చెప్పే సందర్భం అయితే ఉంది. అదేవిధంగా చూసుకునేది మాత్రం ఇంకా గన్నవరం టీడీపీ కార్యాలయం ఆపరేటర్ అదేవిధంగా సత్యవర్ధన్ ఇచ్చినటువంటి ఈ మేరకు అన్ని ఐపీసీ సెక్షన్ 143, 147 అదేవిధంగా 148, 435, 506 రెడ్ విత్ ఈ అన్ని కేసుల కింద కూడా అయితే మాత్రం వంశీపై అయితే మాత్రం చేశారు. దీనిపై కూడా విచారణ అయితే మాత్రం జరుగుతుంది. ఇప్పటికైతే మాత్రం ఒక కండిషన్ అయితే మాత్రమే బెయిల్ ఇచ్చారు. వీటన్నిటిని కూడా ప్రతిదీ కూడా అమలు చేసే విధంగా ఉండాలని చెప్పేది అయితే మాత్రం కూడా ఇటు ఆ కోర్టు అయితే మాత్రం వంశీకి కూడా చెప్పిందని చెప్పుకోవచ్చు. వీటన్నిటిని షరతులతో వేడిన ఏదైతే ఉందో వాటన్నిటిని కూడా వరించాలని చెప్పేసి అయితే మాత్రం కూడా ఆ కోర్టుకు సంబంధించిన లాయర్లు ఏదో చెప్పారు. అదేవిధంగా 2 వారాలకు ఒకసారి కూడా ఆ పోలీస్ స్టేషన్ కి వెళ్ళాలి. అదేవిధంగా ఆ విచారణకు ఎప్పుడు కూడా హాజరు కావాలని చెప్పేసి అయితే మాత్రం కూడా ఏదైతే బెయిల్ ఇచ్చినటువంటి కండిషన్ లో కూడా వీటన్ని ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు మనం. సందీప్, జైలు నుంచి విడుదలైనటువంటి వంశీని వైఎస్ జగన్మోహన్ రెడ్డి కలిసే అవకాశం ఉందా? రైట్, అంటే ఈ రోజు వర్షం కారణంగా కూడా ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి పార్టీ నేతలు కానివచ్చు, అదేవిధంగా వైసీపీ నేతలందరినీ కూడా ఆ ఏదైతే వంశీ విడుదల జైలు దగ్గరికి పంపించారో అక్కడ కూడా అందరినీ కూడా మాట్లాడారు. దాని తర్వాత వంశీ ఆరోగ్య పరిస్థితిని కూడా చూసిన తర్వాత ఆ ఒక రోజు రేపు లేదా ఎల్లుండి కూడా వంశీని కలిసేందుకు జగన్ వచ్చే అవకాశం ఉన్నట్లయితే తెలుస్తుంది. ఇప్పటికైతే మాత్రం వైసీపీ నేతలు కూడా ఒక్కొక్కరుగా వచ్చి ఆ వల్లభనేని వంశీని అయితే మాత్రం జైలు వద్ద నుంచి కూడా ఇంటి దగ్గరికి అయితే తీసుకెళ్లారు. ఇప్పటికే కూడా అక్కడికి కృష్ణా జిల్లా నేతలతో కానివచ్చు, ఎన్టీఆర్ జిల్లా నేతలు కూడా పెద్ద ఎత్తున పాల్గొని, అదేవిధంగా వైసీపీ నేతలు కూడా పెద్ద ఎత్తున వంశీ బయటకు వచ్చేందుకు కూడా పాల్గొన్నారు. అక్కడి నుంచి కూడా డైరెక్ట్ గా అక్కడ ఏ నేతలతో కూడా మాట్లాడకుండా డైరెక్ట్ గా సతీమణి తను పంకజం ఇద్దరు కలిసి కూడా కారులో స్వయాన ఇంటికి వెళ్ళిపోయారు. అక్కడ కూడా వైసీపీ నేతలందరూ కూడా ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి వైసీపీ నేతలు మాట్లాడిన అనంతరం కూడా రేపు లేదా ఎల్లుండి వంశీని కలిసే అవకాశం ఉన్నట్లుగా అయితే జగన్ కలిసే అవకాశం ఉన్నట్లుగా మనకు సమాచారం ఉంటుంది. దీనిపై అయితే మాత్రం ఇంకా ఎలాంటి సమాచారం అయితే బయటికి రాని సమాచారం అయితే ఉంది. దీంతో పాటుగా రేపు లేదా ఎల్లుండి అయితే కలిసే అవకాశం ఉన్నట్లయితే మాత్రం మనకి వైసీపీ వర్గాల నుంచి అయితే మాత్రం వస్తున్న సమాచారం కూడా చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ యశ్వంత్.